మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి శత్రు రోగ రుణాలు జయించడానికి విశేషంగా కృషి చేస్తారు. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు, అదేవిధంగా న్యాయపరమైన విషయాల్లో సంతృప్తిని పెంపొందించుకోవడానికి చేసే కృషి చాలా అధికంగా ఉంటాయి. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యాపరంగా మంచి అభివృద్ధి ఆలోచనలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అదేవిధంగా మీరు తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని సందర్భాల్లో మీరు చాలా పౌరుషంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఈ తీసుకునే ఏ నిర్ణయాల్లోనైనా వ్యక్తుల యొక్క ఆలోచనలు, వ్యక్తులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించగలిగిన మానసిక పరిస్థితిని పెంపొందించుకుంటారు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా మీరు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, కుటుంబ నేపథ్యానికి సంబంధించిన విషయాలు, కుటుంబ వ్యక్తులతో మీ యొక్క ర్యాపో మొదలైన విషయాల్లో అపార్థాలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులు నిర్లక్ష్యపు వైఖరి కాకుండా జాగ్రత్తగా రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ అదేవిధంగా చక్కటి ప్రాక్టీస్తో విద్యాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ముఖ్యమైన అంశాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. తల్లి యొక్క ఆదాయం, వారి యొక్క ఆరోగ్యం మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. స్థిరాస్తులు, వాటిని పెంపొందించుకునే నేపథ్యం మొదలైన వాటి కొరకు చేసే కృషి మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. వ్యవసాయ భూముల కొరకు కూడా దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అదేవిధంగా మీ వ్యక్తిగత గౌరవం, నమ్మకం పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. అనుకోని విధంగా వ్యక్తుల సహకారంతో తక్కువ సమయంలో ముఖ్యమైన పనులను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.